తిరుమలలోని విశాఖ శారదాపీఠానికి టీటీడీ షాక్ ఇచ్చింది. తిరుమలలో నిర్మించిన భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. విశాఖ శారదాపీఠానికి గత వైసీపీ ప్రభుత్వం తిరుమలలో స్థలం కేటాయించింది. ఆ స్థలంలో శారదాపీఠం భారీ భవనాన్ని నిర్మిస్తోంది. అయితే భవన నిర్మాణంలో ఆక్రమణలు జరిగాయని టీటీడీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం కేటాయించిన స్థలం కంటే మరికొంత స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే గత ప్రభుత్వం ఆక్రమణలను క్రమబద్ధీకరించింది. దీంతో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. దీంతో విచారణ చేపట్టిన టీటీడీ అధికారుల కమిటీ విశాఖ శారదాపీఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు జరిగాయని నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా శారదాపీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు సమావేశంలో చెప్పారు. ఈ మేరకు టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదాపీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై మఠం నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. అయితే మఠం నిబంధనలు ఉల్లంఘించిందని కోర్టు కూడా గుర్తించింది. అంతేకాకుండా మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసు జారీ చేసింది. గోగర్భం డ్యాం దగ్గర ఉన్న ఈ భవనం చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. తిరుమలలో దాదాపు 20,000 చదరపు అడుగుల్లో శారదాపీఠం నిర్మాణం జరిగింది. అయితే అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు టీటీడీ చెబుతోంది. అవసరమైతే భవనాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని గతంలో ప్రకటించినా భవనాన్ని స్వాధీనపరుచుకొని వేరే అవసరాలకు వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. ఈ నోటీసులపై శారదాపీఠం ఇంతవరకు స్పందించలేదు. భవనాన్ని ఖాళీ చేసి టీటీడీకి అప్పగిస్తారా, మళ్లీ కోర్టును ఆశ్రయిస్తారా అన్నది క్లారిటీ లేదు. మరోవైపు విశాఖపట్నంలో కూడా శారదాపీఠం భూ కబ్జాలు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఈ పీఠానికి విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో 250 కోట్ల భూములను తక్కువ ధరకు అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేటాయింపులను రద్దు చేసింది. అయితే పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠాన్ని ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ విషయాల్లోనూ రెవెన్యూ అధికారులు సర్వే చేసి నివేదిక సమర్పించారు. కొంతమేర ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇచ్చారు.